హాయ్ మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని స్టాక్స్ అయితే మొమెంటం కోసం ఫిల్టర్ అవుట్ చేసే టెక్నిక్లో సింపుల్గా మనం మ్యాక్డీ క్రాస్ ఓవర్ అయిన స్టాక్స్ను ఆర్ఎస్ఐ అబోవ్ 50 ఉన్న స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసాం. సో ఇక్కడ అడిషనల్గా ఏంటంటే మనం చూసేటప్పుడు స్టాక్ని డిఎంఐ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మూడు గన మనకి అలైన్ అయినవి ఉన్నాయి అనుకోండి ఒక సిస్టమేటిక్గా, దెన్ ఏంటంటే దాంట్లో స్ట్రాంగ్ మూమెంటం అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక్కడ కావాలంటే మీరు నిఫ్టీ 50లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వోల్టాస్, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. నేనేం చేస్తున్నాను అంటే నిఫ్టీ 500 అనేది తీసుకుంటున్నా. రన్ స్కాన్ కొడితే ఒక 8 స్టాక్స్ అనేది వచ్చినాయి టోటల్గా. 8లో మనం ఏంటంటే వీటిని షార్ట్ టర్మ్ మొమెంటం కోసం వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం వోల్టాస్ అనేది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేనేం చేశానంటే మన సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్టింగ్స్ గురించి ఒక వీడియో అనేది చేశాను డెడికేటెడ్గా. ఓకే, సండే ఎస్పెషల్లీ ఆ వీడియో అనేది చూడండి. ఒకవేళ సెట్టింగ్స్ అనేది మీకు డిఫరెంట్గా అనిపిస్తే చూడండి. వోల్టాస్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్లో మాత్రం మంచి రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది కదా. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 1562 ఈ లెవెల్ దగ్గర 2 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకొని ఈసారి ఏంటంటే మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే అయింది. అండ్ దాని తర్వాత డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ కూడా మనకి పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది జరిగింది. ఇది కూడా పాజిటివ్గా ఉంది, ప్రైస్ పాజిటివ్గా ఉంది. దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా మనకి డైలీ టైం ఫ్రేమ్లో అబోవ్ 50 లెవెల్ అనేది క్రాస్ అవ్వడం జరిగిందనమాట. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎంత ఉందంటే 61 ఉంది. అంటే ఓ రకంగా రిలేటివ్లీ వెరీ స్ట్రాంగ్గా మూవ్ అవుతుందని చెప్పేసి స్టాక్ చెప్పుకోవచ్చు. ఇక మ్యాక్డీ విషయానికి వస్తే కొద్దిగా మొమెంటం అయితే లాస్ అయిపోయిందన్నమాట వాస్తవం. బట్ అగైన్ ఏంటంటే క్రాస్ ఓవర్ అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద డిఎంఐ కావచ్చు, ఆర్ఎస్ఐ అండ్ మ్యాక్డీ అండ్ ప్రైస్ యాక్షన్ అయితే స్ట్రాంగ్ అయితే మొమెంటంగా కనిపిస్తుంది వోల్టాస్ అనే స్టాకు. దాని తర్వాత సెకండ్ స్టాక్ మనం చూస్తే వెల్స్పన్ కార్ప్ అంట. ఆ స్టాక్ అనేది ఒకసారి చూద్దాం. వెల్స్పన్ కార్ప్. సో ఇది 696 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. మంచి హైలో ఉంది, రెసిస్టెన్స్ లేనే లేదు ఎక్కడ. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది చూడండి. 672 దగ్గర రఫ్గా మంచి కన్సల్టేషన్ తీసుకొని కన్సల్టేషన్ నుంచి బయటకు వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రీవియస్గా ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 680 కూడా బ్రేక్అవుట్ అయితే అయింది. సో ప్రైస్ యాక్షన్ వైజ్గా అయితే మనకి మంచి కనిపిస్తుంది. బట్ లాంగ్ వే బ్యాక్ ఆల్రెడీ ఇదేంటంటే చాలా ముందు ఎర్లీగా సిగ్నల్స్ అనేది జనరేట్ చేసింది అనమాట. ఓకే, డిఎంఐ అయితే ముందే బులిష్ సైన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఓ ఫ్లాగ్ అనమాట. ఇది ఫ్లాగ్ బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి మనం దీంట్లో పెట్టే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా 50 క్రాస్ చేసి మళ్ళీ 50 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మనకి అప్ సైడ్ మొమెంటం కనిపిస్తుంది. దాని తర్వాత మ్యాక్డీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ పాజిటివ్ బుల్లిష్ క్రాస్ ఓవర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మొమెంటం కోసం అయితే మనం దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఈ లాంగ్ కన్సోలిడేషన్ ఒక రకంగా ఇక్కడ చూడండి, ఈ లాంగ్ కన్సోలిడేషన్ నుంచి కూడా బయటికి రావడం అనేది జరిగింది కాబట్టి సో పాసిబిలిటీ ఉంది ఇంకా మనకి అప్ సైడ్ ర్యాలీ చేయడానికి. దాని తర్వాత సుమిటోమో కెమికల్స్ ఇండియా అనేది కనిపిస్తుంది కదా. ఒక్కసారి ఒక స్టాక్ అనేది చూద్దాం. సుమిటోమో కెమికల్స్. ఇది మనం చూసుకున్నట్టయితే స్టాక్ అనేది ప్రీవియస్గా రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. వెరీ గుడ్. ఇది ఎప్పుడు మనకి అక్టోబర్ 2022. ఓకే, సో దగ్గర దగ్గర ఏంటంటే 10 నెలల బ్యాక్ ఒక రెసిస్టెన్స్ అయితే ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత మనకు ఒక చక్కని ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అయింది. ఇది మంచి ఎంట్రీ అనమాట. ఇక్కడ ఇది 440 దగ్గర మంచి ఎంట్రీ, యాక్చువల్గా ట్రెండ్ రివర్సల్ ఎంట్రీ. దట్స్ ఓకే. దాని తర్వాత మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. బట్ ఇది కూడా ఏంటంటే మనకి ఎర్లీగానే అలర్ట్ చేసింది డిఎంఐ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఎనీహౌ ఇప్పుడు మనకైతే ఆల్రెడీ పాజిటివ్ మొమెంటంలో ఉంది. ఆర్ఎస్ఐ కూడా అగైన్ ఎంత ఉంది, రఫ్గా 63 ఉందన్నమాట ప్రస్తుతానికి. అండ్ మ్యాక్డీ కూడా ఏంటంటే మనకి బులిష్ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయింది. సో ప్రాబిలిటీ ఉంది అట్లీస్ట్ ఈ లెవెల్ని బ్రేక్ అవటానికి అయితే ట్రై చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. దీన్ని కూడా మనం వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మనం చూస్తే యూనో మిండా లిమిటెడ్, ఇది ఒక్కటి చూద్దాం. దాని తర్వాత జ్యోతి చూద్దాం. ఓకేనా, యూనో మిండా అనేది ఒకసారి చెక్ చేద్దాం. యూనో మిండా. ఓకే ఫైన్. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లో అయితే కొంచెం డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఎనీహౌ మనకి ఇక్కడ ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. 1080 దగ్గర రఫ్గా. ఎనీహౌ ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అయిన దగ్గర నుంచి కూడా వెరీ అగ్రెసివ్గా బాయింగ్ జరుగుతుంది. అంటే సెల్లర్స్ని అబ్జార్బ్ చేసుకుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది.
అయితే కొద్దిగా మనకి డిఎంఐ అయితే ఇంకా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఆర్ఎస్ఐ అయితే మనకు ప్రస్తుతానికి ఏంటంటే ఒక బుల్లిష్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. డిఎంఐ కూడా క్రాస్ ఓవర్ అవ్వడానికి సిద్ధపడుతుంది అనమాట. సో ఇది కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఒక్కసారి జ్యోతి ల్యాబొరేటరీస్ అనేది చూద్దాం. జ్యోతి ల్యాబొరేటరీస్ రైట్. ఇది కూడా మార్కెట్ స్ట్రక్చరల్గా చాలా బాగా వెళ్తుంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఏంటంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది. బట్ ఒకసారి స్ట్రగుల్ అయింది, మళ్ళీ ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే అయింది కాబట్టి సో ప్రాబ్లీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రైస్ యాక్షన్ అయితే బాగుంది. అండ్ ఏంటంటే మనకి డిఎంఐ ఆల్రెడీ కొంచెం ఎర్లీగానే సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. ఆర్ఎస్ఐ కూడా కొంచెం ఎర్లీగా సిగ్నల్ ఇచ్చింది. మ్యాక్డీ కూడా కొంచెం ఎర్లీగా సిగ్నల్ ఇచ్చింది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మ్యాక్డీ స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది. సో చూద్దాం, ప్రాబ్లీ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే నేను పర్సనల్గా ఒకసారి స్మాల్ క్వాంటిటీతో లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాను. రేపు గన ఒక 5 minutes క్యాండిల్ కన్నా గ్రీన్లో క్లోజ్ అయింది అనుకోండి, దెన్ ఆ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ప్రాబ్లీ దీనికోసం నేను ఒకసారి అలర్ట్ అనేది పెడతాను. ఓకే, సో 564 దగ్గర అలర్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. 565 రఫ్గా యాడ్ నోట్స్. ఇది వచ్చేసరికి మనకి బ్రేక్అవుటే కదా మనకు జరుగుతుంది. బ్రేక్అవుట్ అనేది పెట్టాను. అలర్ట్ అయితే క్రియేట్ చేసా ప్రస్తుతానికి. సో అలర్ట్స్ జ్యోతి ల్యాబొరేటరీస్ అలర్ట్ అయితే మనకి ప్లేస్ అయిపోయింది. ఓకే ఫైన్. ప్రస్తుతం ఆ స్టాక్స్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి. మనకి ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో, అందుకని నేను ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉందనుకోండి దీనికి సంబంధించింది, డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చూడండి ఇక్కడ నిఫ్టీ 500 అనేది కనిపిస్తుంది కదా, దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కావాలంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, దాంట్లో మనకి వోల్టాస్, చంబల్ ఫర్టిలైజర్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. అట్లా మీకు కావాల్సిన ఈ బాక్స్ ఏంటంటే యూనివర్స్ అంటాం కదా, స్టాక్ యూనివర్స్. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. సో నిఫ్టీ 50లో 2 స్టాక్స్ వచ్చినాయి కదా, మిడ్ క్యాప్ నిఫ్టీ కావాలంటే మిడ్ క్యాప్ నిఫ్టీ, వోల్టాస్, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే దట్స్ ఇట్. థ్యాంక్ యూ.